కాంగ్రెస్ స్టేట్ పర్సన్ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇటీవల రైతుల పక్షాన కేటీఆర్ నేనున్నానంటూ కొట్లాడుతూ ఉన్నారు ఒక పక్షాన. అలాగే ఇటీవల జరిగిన దావోస్ లో ఇరు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల సీఎంలు కలవడం, దీని మీద కూడా రకరకాల విమర్శలు వినపడతా ఉన్నాయి. మాట్లాడే ప్రయత్నం. నమస్తే. నమస్తే తమ్ముడు. ప్రధానంగా మరి కేటీఆర్ మరి రైతుల పక్షాన కొట్లాడుతున్నా, రైతులకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, 17,500 బాకీ ఉంది, ముందు ఆ బాకీలు తీర్చండి అంటూ కూడా ఆయన మాట్లాడుతా ఉన్నారు. మరి మీరు ఇది ఏకీవిస్తారు? ముందు కేటీఆర్ ని 7 లక్షల కోట్లు అప్పు చేసిండు కదా, ఫస్ట్ అవి తీయండి. నువ్వు మీ చెల్లె 1,00,000 కోట్లు, నువ్వు మీ చెల్లె 1,00,000, నువ్వు 1,00,000, మీ బావ 1,00,000, మీ అయ్యో 1,00,000 ఉన్నది కదా, అవి మొత్తం తెలంగాణ ప్రజల తరపున మేము కొట్లాడుతున్నాం, మీరు కట్టండి. లేకపోతే అప్పులు చేసిరంటారు. అప్పులు చేసి దళితుని ఏమైనా బాగుపరిచిరా, బీసీ బంధు ఇచ్చి బీసీలను ఏమన్నా బాగుపరిచిరా, రైతులకు ఏమైనా రుణమాఫీ చేసిరా? సిగ్గు శరము ఏమన్నా ఉందారా మీకు? అసలు ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? రైతులని ఈ రోజు ఇబ్బంది పెట్టి రైతులని ఈ రోజు మొత్తం సంకనాకిపించిందే మీ ప్రభుత్వం. ఇవాళ రైతులకి ఒక తెలంగాణ ఇచ్చినప్పుడు, ఒక ధనిక రాష్ట్రంగా ఇచ్చినప్పుడు రైతులకు ఏకకాలంగా రుణమాఫీ ఎందుకు చేయలేదని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీకి నేను ఈ వేదిక నుంచి మిమ్మల్ని అడగదలుచుకున్నాను. ప్రశ్నిస్తున్న కేటీఆర్ ని, మీరు ఇవ్వండి, మేము చేసినందుకు మీకు బాధ అనిపిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులు, రైతులు అంటేనే కాంగ్రెస్ పార్టీ. మీరు దొంగలు, అంత దొంగల మూట మీరు పోయి ఆ రైతుల పక్షాన మీరు ధర్నాలు దీక్షలు చేయడము, సభలు పెట్టడం అనేది సిగ్గనిపిస్తుంది. మీరు మాట్లాడే విధానం, మీరు చేసే విధానం ఏముందంటే, మీరు 25,000 రూపాయలు ఏదో రుణమాఫీ అని చెప్పి చేసిండ్రు. అది రుణమాఫీ కాకుండా ఆ కాస్త వడ్డీకి వడ్డీ, చక్రవడ్డీ, బార వడ్డీకి అది అయిపోయింది. అరే నేను ఒకటి అడుగుతున్నాను రా, మీరు రైతు బంధు అని ఇచ్చిండ్రు కదా, రైతు బంధు నిజమైన నికాసైన రైతులకు అందిందా? మల్లారెడ్డికి 1,000 కోట్లు అంటే నాకు వందల ఎకరాలు ఉండే ఆయనకి. ఇవాళ ప్రతి ఒక్కరికి ఆయనకు సంబంధించిన, నేను కూడా తెలంగాణ ప్రజలు తరపున కూడా అడుగుతున్నా, ఒకసారి మీరు కూడా ఆలోచించండి ప్రజలారా. ఆయన ఇచ్చినప్పుడు రాళ్ళు రప్పలు అంటే రాజుల సొమ్ము రాళ్ల పాలన్నట్టుగా అలాంటి భూములకు కూడా రైతు బంధు ఇస్తే అది నిజంగా రైతుకి ఆదుకున్నట్ట అని నేను అడుగుతున్నా. మేము మా అమాయంలో మీరు చేసిన తప్పు మేము చేయకూడదు. ఇప్పటి వరకు భూమి లేకున్నా కూడా రైతు కూలీలకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది అంటే మీరు అది చూసి ఓర్చుకోలేక ఎక్కడ కాంగ్రెస్ పార్టీనే వాళ్ళు మొత్తం కనసైగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అది వచ్చేస్తుంది, మా పార్టీని ఎక్కడ మర్చిపోతారు అని చెప్పేసి ఏదో అప్పుడప్పుడు అధ్యక్ష అని చెప్పి కూలీలను తెచ్చుకొని మీరు నిజమైన రైతులు ఎవరు మీ దగ్గర రావట్లేదు. నిజమైన రైతులను కాపాడుకోవాలి, నిజమైన రైతుల కోసం కొట్లాడాలనుకుంటే ప్రతిపక్షం మీరందరూ ప్రతిపక్ష హోదాని మీరు అగౌరవపరుస్తున్నారు. మీ నాయన అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదానే లేదు. మీకు రైట్ ఎక్కడిది? రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే హక్కు మీకు లేదు. నీతిమంతుడు అంటున్నాడు కదా, ఎవరికి ఈడీ విచారణ అనంతరం మాట్లాడుతూ కూడా నేను చాలా నీతిమంతుడిని, అవసరమైతే దమ్ముంటే రేవంత్ రెడ్డి రా, అవసరమైతే టెస్ట్ కూడా నేను రెడీ. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కేసు పెట్టిండా? రేవంత్ రెడ్డి ఏమైనా కేసు పెట్టిండా పర్సనల్ గా? రేవంత్ రెడ్డి గారు కేసు పెడితే మాట్లాడండి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు సొమ్ము తిన్నావు కాబట్టి 10 రూపాయలైనా కక్కిస్తారు. నువ్వు లొట్ట పీస్ కేసు అంటావు, ఈ కేసు అంటావు, ఆ కేసు అంటావు, భయం నీలో ఉంటుంది. రేవంత్ రెడ్డి ఎందుకు వస్తాడు నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి పేరు తీయ నిద్ర రాదు 60 మీకు నాకు అర్థం కాదు. ఎందుకని అట్లా వణుకుతున్నాడు? మీ అయ్యి అయితే వద్దామంటే అసెంబ్లీకి కూడా వస్తలేడు, వణుకుతున్నాడు. ఇక మీ చెల్లి అయితే ఇక ఆమె దరిదాపులకు కూడా లేదు. తెలంగాణ ప్రజలు ఎవరనేది కూడా మర్చిపోయింది. ఏదో మళ్ళీ కొత్త దుకాణం ఓపెన్ చేసుకొని ఆ అడమిదోళ్ళని తీసుకొచ్చుకొని, పాపం వాళ్ళను 500 అన్న కూలి అని వస్తుంది, వాళ్ళని తీసుకొచ్చుకొని మళ్ళీ నేను ఉన్న అధ్యక్ష అన్నట్టుగా ఏదో ధర్నాలు చేస్తుంది. నువ్వేమో ఇక మేకపోతు గంభీరం లాగా నేను ఏదో పెద్ద పొడిచినట్టు పుడంగిలాగా తెలంగాణ రైతులకు నేను పెద్ద చేసిండట అయినా నేను ఇచ్చిన, ఏమి ఇచ్చినారా? నీ ఇంటికెళ్ళి ఇచ్చినా? నీ అయ్యి ఇచ్చిండా? నీ అయ్య సొమ్మ? నీ తాత జాగిరా? నీ ముత్తాత జాగిరా? ఇది తెలంగాణ ప్రజల సొమ్ము, ధనిక రాష్ట్రంగా ఉన్నదాన్ని సంకనాకిచ్చిపోయిండ్రు. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు. మీకు అట్లా కూడా బుద్ధి లేదు. మీరు రైతుల మీద ప్రేమ అంటున్నారు కదా, గ్రామీణ ప్రాంతాలలో ఎమ్మెల్యేలు ఎందుకు గెలవలేదు? ఎమ్మెల్యేలు గ్రామీణ ప్రాంతాలలోనే కదా రైతులు ఉండేది. భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించింది? అది ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ఏదో మీరు రైతుల మీద ప్రేమ ఉండడం కాదు, ఇల్లు దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకోవాలన్నప్పుడు మీకు అవకాశం 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ఇచ్చిన తర్వాత మీరెందుకు రైతులకు మీరు మంచి చేయలేదు? ఎందుకు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వలేదు? ఎందుకు పూర్తిగా రుణమాఫీ ఎందుకు చేయలేదు? మీకు అవకాశాలు కూడా ఉన్నాయి, డబ్బులు కూడా ఉన్నాయి, మీరే పూర్తి అధికారంలో ఉన్నారు. ప్రతిపక్షాలను కూడా తీసుకొని మీరు కలుపుకున్నారు. ఏ ప్రతిపక్షం లేకుండా చేసిండ్రు. ఇక్కడ టీడీపీని లేకుండా కాంగ్రెస్ అందరినీ తీసుకొని అంత కర్త క్రియాకారం అంటే నాశనానికి
మీ నాశనం మీరే కోరుకున్నారు కాబట్టి మీది మీకే అవుతుంది. అలా నువ్వు దొరికిన దొంగవు కదా, నేను ఏ తప్పు చేయలేదు అంటున్నాడు కదా. ఇప్పుడు ఒకటండి, మేము దొంగ అని చెప్పలేదు, దొర అని చెప్తలేము. ఆరోపణ వచ్చింది, నిరూపించుకోవాలి. నిరూపించుకోలేకుండా పిచ్చి కుక్కలాగా అరుస్తావు ఎందుకు నాకు అర్థం కాదు. అవునండి, ఏది అడిగినా వాళ్ళకి సమాధానం అంటే రాజ్యాంగాన్ని తూటుపడుస్తాను. ఒక డిపార్ట్మెంట్ అంటే మీకు లేదా అడుగుతారు, మరి అట్లానే అడుగుతారు. మీరు దొంగలు కదా, ఈ దొంగల నుంచి ఏ సమాధానం వస్తుందని కింద మీద మీద కిందేసి చెప్తారు. ఎందుకంటే గదే మాట చెప్తారు. మీ చెల్లె కూడా గట్టి చేసింది అప్పుడు ఈడీ ఆఫీస్ పోయినప్పుడు. ఆమె ఫస్ట్ నేను ఏం చేయలేదు, నాకు సంబంధం లేదని, తర్వాత 19 సెల్ ఫోన్లు తీసింది. మీ గురించి ఎవరు తెలియదురా నాయన, నాకు అర్థం కాదు. మీరు నిరూపించుకొని ఇగో నేను కడిగిన ముత్యంలాగా వచ్చిన ప్రజలకు చెప్పుకో, ప్రజలే నిర్ణయించుకుంటారు కదా. మీరు అట్లా లేకుండా మీరు మా కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్ అయింది, వీళ్ళు రేషన్ కార్డుల గురించి అడుగుతున్నారు. సిగ్గుందారా మీకు అసలు? 7 సంవత్సరాలు, మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉంటే 7 సంవత్సరాల లోపు అసలు వాళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలేదు. వచ్చిన ఒక దఫాలో రేషన్ కార్డు ఇచ్చి, ఆ రేషన్ కార్డులు కూడా ఎవరికి ఇచ్చినారు? బీఆర్ఎస్ లీడర్లు, వాళ్ళకి సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీల లేడీస్ ఉంటారు కదా వాళ్ళకు, తర్వాత 3 అంతస్తుల బిల్డింగ్ వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఇచ్చారు. ఒకవేళ ఇయ్యలేదు అంటే అది చూపించమంటే కూడా మేము చూపిస్తాం, మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. మేమేం చేస్తున్నాము, ఆలస్యమైనా కూడా దాన్ని ఒక తాటి మీదకి తీసుకురావాలి. తెల్ల రేషన్ కార్డు అంటే వాళ్ళకు ఒక వరం లాగా, ఆ కార్డు చూపిస్తే ఒక ఏటీఎం కార్డు లాగా పనిచేయాలనే ఉద్దేశంతో టెక్నికల్ గా కొంచెం లేట్ అయ్యిండొచ్చు తప్ప ప్రతి ఒక్కరు కూడా అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి బలహీన వర్గాల కోసం అనేది కాంగ్రెస్ పార్టీ నిరూపించుకోవడానికే మేము ఆలస్యంగా ఇష్యూ చేస్తున్నాం. మీరు 10 సంవత్సరాలలో ఇవన్నీ మేము ఇస్తుంటే ప్రజలు నెగదొప్పుతుంటే మీ మీదనే ఊస్తున్నారు ప్రజలు. మీరు ఎట్లా ఇయ్యలేదు, అర్హులైన వారికి ఇస్తున్నాం. కొంతమంది గతంలో 3 అంతస్తుల బిల్డింగ్ ఉండి కొడుకులు అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా రేషన్ కార్డు ఉంది, అది వీకేస్తున్నాం కదా, వాళ్ళు మా మీద అరుస్తున్నారు అనమాట. నేను కూడా అడుగుతున్నా, ప్రజలారా మీరు విరమించుకోండి. నిజంగా మన పిల్లలు 2 అమెరికాలో ఉన్నారు, బిల్డింగ్ ఉన్నాయి, రెంట్లు వస్తున్నాయి, మనకన్నా బీద వాళ్ళు ఉన్నారు. స్వచ్ఛందంగా విరమించుకోవాలి మనం అట్లాంటి దానిలో నుంచి. పేపర్ లో చదివిన, అంటే అది బిఆర్ఎస్ మన తెలంగాణ పేపర్ లో చదివిన, ఈ డబల్ బెడ్రూమ్లు ఏదైతే కేసీఆర్ కట్టించిందో వాటికే రంగులు మార్చి వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఇస్తున్నారని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. నేను ఒకటి చెప్పనా, కేసీఆర్ బొడ్లో నుంచి తెచ్చి ఇచ్చిండా? కేసీఆర్ అయ్యే ఏమైనా జాగిరి ఇచ్చిండా? ఎవరిది? తెలంగాణ సొమ్మే కదా. డబల్ బెడ్రూమ్ అయినా ఇందిరమ్మ ఇల్లు అయినా తెలంగాణ ప్రజల సొమ్మే కదా. మరి నువ్వు కట్టించినట్టు చెప్తావేంరా భయ్, నాకు అర్థం కాదు. మీ తాతది ఏమన్నా, మీ తాతది చింతమడకలు ఏమన్నా అమ్మిరా? అమ్మేమన్నా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిరా? నేను అడుగుతున్నా, ప్రజల సొమ్ము వేస్తాము, మేము పోయిన తర్వాత మీరు కూడా ఇందిరమ్మ ఇంట్లో కలర్ వేస్తారు, తప్పేముంది? మీరు ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, మీరు ఇందిరమ్మ ఇండ్లు ఏమన్నా ఇచ్చినా సరే, డబల్ బెడ్రూమ్ అన్నారు మీ అమ్మాయంలో. డబల్ బెడ్రూమ్ కట్టి మరి ఎందుకు వదిలేసారు? ఎందుకు ప్రజలకు ఇవ్వలేదు? మేము ఏమైనా అడుగున్నామా? మొత్తం ఏంది పిట్టగూడ్ల లాగా కట్టేసి 3 అంతస్తులు ఒక లిఫ్ట్ 2 లిఫ్టులు పెట్టి చాట్ల తోడు పెట్టి కుక్కల కొట్లాడ పెట్టినట్టు చేసినావు. నువ్వు నిరంతరం ప్రక్రియ లేనోళ్ళకి ఇల్లేది. మాది ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యము. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి కూడా అందరికి ఇల్లు ఉండాలి అన్న నినాదంతో ఇది నిరంతరం ప్రక్రియ. రేషన్ కార్డు కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానీ. మీరు అట్లా కాదు, ఏదో బంపర్ స్కీములు పెడతారు చూడు, అట్లా ఏదో నెల రోజులు స్కీమ్ పెట్టేసి బంద్ చేసుకోవడం ఎందుకు? మనము ప్రజల కోసము ప్రజాస్వామ్యంలో గెలిచినప్పుడు, ప్రజల కోసం మనం పనిచేస్తున్నప్పుడు డెఫినెట్ గా జవాబుదారీగా ఉండాలి. ఇది నిరంతరం ప్రక్రియ. ఎవరు కూడా తెలంగాణ ప్రజలు కూడా రేషన్ కార్డు లిస్టు రాకపోతే మళ్ళీ సెకండ్ విడత కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే క్లారిటీగా ప్రజల కోసం ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రజల కోసమే, తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తున్నాము. దాచుకొని తీసుకొని తినేంత. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఈ డబుల్ బెడ్రూమ్లు ఎందుకు పనిచేస్తే, అసలు ఈ డబుల్ బెడ్రూమ్లు ఎవరైనా ఉంటారన్న మీరే ఇప్పుడు మళ్ళీ అదే డబుల్ బెడ్రూమ్ వాడుకుంటామంటే కాంగ్రెస్ పార్టీ వాడుకోవట్లేదు తమ్ముడు. ఒక విషయం, ఇప్పుడు ఊరు బయట కట్టిరు. నేను ఒక మాట అడుగుతున్నా, ఇప్పుడు అది వేస్ట్ అవ్వడం కన్నా కనీసం దానికి సంబంధించిన వాళ్ళకన్నా ఇస్తే బాగుంటది అని. ఎందుకు దాన్ని అట్లా వదిలేయడం కాదు, వాస్తవం అది. ఇప్పుడు నువ్వు ఊరు బయట ఎక్కడనో ఊర్లలోకి వెళ్ళి తీసుకుపోయి ఊరు బయట ఏరేసినట్టుంటే వాళ్ళు ఏ పరిస్థితులు ఉంటారు చెప్పండి? ఎందుకంటే గరీబ్ వాళ్ళు, బలహీన వర్గాల అన్నం లేకపోయినా కలిసి ఉండాలన్న ఆలోచన విధానంతో ఉంటారు. ఊర్లో ఏదన్నా ఆ విషయం వచ్చినా ఎక్కడనో తీసుకుపోయి ఏరేసినట్టు డబల్ బెడ్రూమ్ ఎందుకు వాళ్ళు ఏరేసిన వాళ్ళ? మరి మీరు ఎందుకు ఉండరు అట్లా? మీరు ఎందుకు నట్టనడి హైదరాబాద్ లో ఎందుకు అంత పెద్ద భవనాలు ఎందుకు కట్టుకున్నారు? మీరు కూడా పోయి ఉండొచ్చు కదా. నేను అనేది అదే. ఏమంటున్నా అంటే ఇప్పుడు అది మనం అది వేస్ట్ కాకుండా దాన్ని వాడుకొని అట్లా కాకుండా, అందుకే మీరు ఎక్కడ జాగా చూపిస్తే మా ఇందిరమ్మ కమిటీ నుంచి కూడా మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు కట్టుకోండి, మీకు ఇష్టం ప్రజలకు మేము స్వేచ్ఛనిస్తున్నాం. మీరు చేసింది ఏంది? 15 అంతస్తులు 10 అంతస్తులు 5 అంతస్తులు కట్టి మోకాల నొప్పులు ఉంటాయి, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, ఎక్కాలి దిగాలి, ఒక లిఫ్ట్, ఎన్ని కథల కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు 1 కోట్లు 2 కోట్లు పెట్టి మనము
అపార్ట్మెంట్లు కొనుక్కుంటేనే ఒక్కొక్కసారి దానికి మెయింటెనెన్స్ చేయడానికి కూడా ఎవరు ఉండరు. అలాంటి పరిస్థితిలో ఇక్కడ ఏదైనా జరిగితే గవర్నమెంట్ పరంగా అవి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినప్పుడు సాంకేతిక లోపాలు వచ్చినప్పుడు ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అదే నువ్వు కింద ఉన్న ఇల్లు మంచిగా చిన్నది ఉంటే భార్య భర్త పిల్లలు చక్కగా ఒకరికొకరు కనిపిస్తుంటారు, మంచిగా ఉంటది, ఎవరైనా ముసలా ఉన్నా ముడుగా ఉన్నా హ్యాపీగా ఉండొచ్చు అని మేము ప్రజల కోసం ఆలోచించినాం. మీరు ఆ రకంగా ఆలోచిస్తే మేము ఏం చేయలేం కదండి. ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను తమ్ముడు, ఇదే రకంగా చెప్తున్నా, వీళ్ళు ఇదే రకంగా మొరగనియండి, వీళ్ళను పాతరేసి బొంద పెడతారు. అరెస్ట్ అయితే ఉంటుందా పక్కా కేటీఆర్? ఒకటి నేను అనేది ఏంటంటే ఒకటే చెప్తున్నా, అరెస్టు ఉంటదా అంటే అది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేయించింది కాదు. రాజ్యాంగం ద్వారా ఆయన ఈడీలు ఏసీపీలు కేసు పెట్టిరు, వాళ్ళకి జవాబుదారిగా ఈయన ఉండాలి. ఆయన అరెస్ట్ అవుతాడా, ఆయన ఏదన్నా అవుతాడా, ఆయన పోతాడా, మేము చేస్తారంటే మా చేతిలో ఏముందండి. ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. నేను ఒకటి అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారి మీద 89 కేసులు పెట్టిర్రా మీరు? ఒక్కరోజు భయపడలే, కోట్లలోకి పోతుండు వస్తుండు, కోట్లలోకి పోతుండు వస్తుండు. మరి మీరు ఒక్క కేసుకే గుట్కిలు మింగుతున్నాం ఏంద్రా, గుడ్లు మురిగిడోన్ లాగా. ఒక్క కేసుకి కింద కింద మధ్య అది ఇచ్చినప్పుడు నీ అయ్యేసమ్మా సంతకాలు పెట్టి నీకే ఎవడు అంటే బ్యాంక్ వాళ్ళది కానీ, ఆర్బీఐ కానివ్వండి, కేంద్రం ఆమోదం కానివ్వండి, ఎవరు ఆమోదం లేకుండా నువ్వు పెడతావు సంతకము? ఎవడు సమ్మని పెడతావు? అవునయ్యా, పైసలు ఆడ ఉన్నాయి పెట్టుకుంటారని కాదు, ఆడ ఉన్నాయి తెచ్చుకుంటావంటే ఎట్లా ఇస్తావు? మనం కాదనకుండా బయటకి ఎట్లా వెళ్తుంది డబ్బులు, అది ఆలోచించండి. బయటకి ఎట్లా వెళ్తుంది? ఎవరి సొమ్ము ఇది? నీ సొమ్ము కాదు, ఇది ప్రజాస్వామ్యం సొమ్ముని మీరు ప్రజలకు చెప్పకుండా, ఒక మంత్రులకు తెలియకుండా, స్థానిక ఎమ్మెల్యేలకు తెలియకుండా, ఒక కేంద్ర ఆమోదం లేకుండా ఎలా బయటికి పోతుంది అనేది ప్రశ్నిస్తుంది తెలంగాణ సమాజం. మీరు అది కరెక్ట్ అనుకుంటే ఎట్లా కరెక్ట్ చెప్పండి? మీకు అది మీ ఆత్మ పరిశీలన చేసుకోండి, మీరు చేసింది కరెక్టా? ఆడ ఉన్నాయి కదా అంటే ఎట్లా పోతాయి, ఎట్లా డైవర్ట్ చేశారు? మేమేం చేయలేదే, రేవంత్ రెడ్డి గారు కేసు పెట్టలేదే. మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చిండ్రో, మీకు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళే వచ్చి మా దగ్గరకు వచ్చి చెప్పారు కాబట్టి అసలు ఆ కేసు ఏందని చెప్పి అప్పుడు బయటపడడం జరిగింది. మరి ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు, ఇదే ఔటర్ రింగ్ రోడ్ భూములు ఇవన్నీ ఉన్నాయి కదా, దీంట్లో మీరు అన్ని సంఖ నాకిచ్చిరు కదా తెలంగాణను. మరి ఇవన్నీ ఓడగట్టాలి, జస్ట్ శాంపుల్ ఇది, ఇంకా అన్నీ వస్తాయి బయటికి. మీరేమంటే మాకు కక్షలు అనేది ఉండదండి. తెలంగాణలో సొమ్ము ఒక్క రూపాయి కూడా, ఎందుకంటే ఇది కష్టపడి తెలంగాణ రైతులు ఇక్కడ ఉన్న సంబంధించిన ప్రజలు కూడా కష్టపడి పబ్లిక్ ట్యాక్స్లు కడితేనే ఈ రోజు ఈ రకంగా వీళ్ళందరి పైసలు వాళ్ళు తిన్నారు. కాబట్టి అడగాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము అడుగుతున్నాము. మేమేం తప్పు చేయలేదంటే ఓపెన్ గా బయటికి రండి, దాంట్లో తప్పేముంది? అప్పుడు మేమే అదవుతాం కదా. ఇప్పుడు ఏసీపీ అంటే భయం లేదు మీకు. ఒకప్పుడేమో ఏసీపీలు పోలీస్ డిపార్ట్మెంట్ లేని మీరు నిద్రపోలేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ అంటే నమ్మకం లేదంట, ఏసీపీ అంటే నమ్మకం లేదంట, ఏడీలు అంటే నమ్మకం లేదంట, కోర్టు అంటే భయం వేస్తుందంట. అంటే మీ దగ్గరకు వచ్చేసరికి ఒకటి, వేరే దగ్గరకు వచ్చినప్పుడు ఒకటి ఉంటుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేశారండి. రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి సామాన్యమైన ఒక కార్యకర్త లాగానే ఉన్నారు. ఇప్పటికి సీఎం లాగా అయితే లేరండి. నేను చూస్తున్నాను కదా, ఒక సీఎం లాగా అనేది అయితే అసలు ఎప్పుడు కూడా ఆయన అప్పుడు ఎట్లా ఉన్నారు, ఎంపీ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారు, అదే ఇంట్లో నుంచి పోతున్నారు, అదే ఇంట్లో నుంచి వస్తున్నారు, అదిగా చేస్తున్నారు. ఇవాళ అలుపెరుగర పోరాటం లాగా ఇవాళ ప్రతి కంట్రీకి వెళ్ళేసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని, సానుకూలంగా తెలంగాణ డెవలప్ చేయాలి, ఇలా చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి పిల్లలకి, స్కిల్ డెవలప్మెంట్ ఇది ఎట్లా ఉండాలి, మహిళలకు ఎట్లా ఉపాధి పథకాలు చూపించాలని ఒక మంచి ఆలోచనతో పోతుంటే మీరేమో తిన్నదరక కుట్టకట్ట తిన్నదంతా అరగకుండా మీరు ఇష్టానుసారంగా లేచి ఎగురుతా ఉన్నారు. అహంకారము బలుపు ఎక్కువైపోయినప్పుడు ఏమైతుందంటే ఇలాంటివే వస్తుంటాయి అన్నమాట. కాబట్టి తెలంగాణ ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. 1 రూపాయి కూడా బయటికి కాకుండా ఎక్కడ కూడా ప్రజల సొమ్మును ఎక్కడ కూడా ప్రజాస్వామ్య దుర్వినియోగం చేసుకుండా వాళ్ళు ముందుకెళ్తున్నారు. మీకు అట్లా అనిపించినట్టయితే మీరు కూడా నిరూపించండి. ఇక్కడ బీజేపీ వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఎవరు కానివ్వండి, ఎవరు తప్పు చేసినా ప్రజాప్రతినిధి ప్రజల సొమ్మిది కాబట్టి 1 రూపాయి కూడా బయటికి పోవద్దు. మాకు బాధ్యత అప్పచెప్పిన కాబట్టి వాళ్ళు అడగాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ డిపార్ట్మెంట్ పైన కూడా లా అండ్ ఆర్డర్ కూడా ప్రతి ఒక్కరు మహిళలనే కానివ్వండి, విద్యార్థులను కానివ్వండి, ఇబ్బంది కలగకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగ చూడాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ప్రతిదీ రాజకీయం చేస్తే అది పద్ధతి కాదు. రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాంట్లోకి తావిచ్చినాం అనుకోండి, మనగడ అనేది ఉండదు. మీరు ఇప్పటికైనా చదువుకున్నారు, ఒక యంగ్ డైనామిక్ లీడర్వి నువ్వు, ఇప్పటికైనా కొంచెమన్నా కళ్ళు తెరిచి మీరు చేసిన తప్పుని ఒప్పుకొని మేము సరిదిద్దుకుంటామని మీకు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని మీరు వాడుకొని ఇకనైనా బుద్ధి తెచ్చుకుంటే కనీసము
ఒక మనుషుల్లాగానైనా చరిత్రను మిగులుతారు, లేకపోతే మీరు మనుషులుగా నామరూపాలు లేకుండా పోతారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజు దావోస్ లో కలిసిరు కదా, మంచి. దీని మీద కూడా చాలా చర్చ జరుగుతా ఉంది. అంటే వాస్తవంగా దీని మీద కొంతమంది ఏమంటారంటే గురు శిష్యులు ఒకటే, వీళ్ళిద్దరూ కలిసి ఆ పెట్టుబడుల కోసం వెళ్తున్నారు, ఈ పెట్టుబడులను ఆంధ్రాకి మళ్లించే విధానంగా అక్కడ ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయని చెప్పేసి ఒక చర్చ జరుగుతా ఉంది. ఇది వాస్తవం. అరే నేను అడుగుతాను భయ్, ఇప్పుడు గురు శిష్యులు ఎట్లా అవుతారు? ఆయన అక్కడ ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత గురు శిష్యులు ఎట్లయితారండి? ఇప్పుడు గురు శిష్యులు ఉంటారు, మీలాగా తిన్నింటి వాసాలు లెక్క పెడతారా? మీరా సోనియమ్మని తెలంగాణ ఇయ్యమని చెప్పేసి బొక్క బోర్ల ఢిల్లీలో పోయి కాళ్ళ మీద పడ్డారు, తెలంగాణకు వచ్చి ఏం చేసిర్రా మీరు? మీరు ఎట్లా తిన్నింటి వాసాలు లెక్క పెట్టారు? లెక్క పెట్టలేదా? మీరు ఏం చెప్పారు? తెలంగాణ ఇస్తే నేను తెలంగాణకు కాపల కుక్కలాగుంటా, నేను నా ముసలి ఇద్దరమే ఉంటుంది తెలంగాణలో అని చెప్పిండు కేసీఆర్ గారు. మరి చెప్పి మరి మీరు చేసింది ఏందిరా? మీకు లక్కోర్ పనులు మీకు వస్తాయి కాబట్టి మీరు గురు శిష్యులు అని చెప్పేసి. గురు శిష్యుల బంధం అంటే విడదీయరాని బంధం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం వేరే అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి 29 రాష్ట్రాలు రెండు కళ్ళ లాంటివి. మీరు ఊహించుకుంటే ఏక నిరంజన్, అసలు నీకు సిగ్గు శరం ఏమన్నా ఉందా అని అడుగుతున్నా. మీరు జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ 10 టీవీ ఛానల్లో కూడా అడిగినా, అలా ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అని మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని అప్పుడు మీరు తెలంగాణనైనా ప్రాంతీయ పార్టీ అని అప్పుడన్నా చెప్పండి. లేకపోతే జాతీయ పార్టీ అంటే మీరు ఎట్లా మాట్లాడతారు? ఎట్లా మీలాగా చేపల పులుసు దొంగల్లాగా జగన్ మీరు దొంగలు ఊర్లు రాసుకున్నట్టు కూర్చొని చేపల పులుసు తిని కమ్మ ఉంది ఆంధ్ర చేపల పులుసు అని చెప్పినట్ట బాజాత్తుగా గురు శిష్యులు ఇద్దరు హ్యాపీగా కలుసుకున్నారు, హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు, హ్యాపీగా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. గిచ్చికాయలు పెట్టుకొని కేంద్రంతో గతంలో మీరు ఉన్నప్పుడు కేంద్రంతో గిచ్చికాయలు పెట్టుకోలే, మీరు పెట్టుకొని నిధులు రాకుండా చేసి యూనివర్సిటీలను కూడా క్యాన్సిల్ చేయించారు. మీ బతుకులు మొత్తం ఇంత గిచ్చికాయలు పెట్టుకుంటారు, గిల్లి కజ్జాలు పెట్టుకొని మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అది చేసిండ్రు. మేము కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎలక్షన్స్ వరకే పార్టీ పరంగా చూస్తాం, ఓటు బ్యాంకు. గెలిచిన తర్వాత అందరు మన వాళ్ళే, అందరికీ సీఎంనే, అందరికీ ప్రధానమంత్రి. బీజేపీ అనేది ఎలక్షన్స్ అప్పుడు కొట్లాడతాం, అన్ని పార్టీలు వివిధ రకాల పార్టీలు కొట్లాడతాం. వచ్చిన తర్వాత మనం అధికారం వచ్చినాక అందరం సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత మాది. మీరు మాట్లాడిన దానికల్లా ప్రతిదానికి మేము ప్రతిస్పందిస్తుంటే మాకు విలువే ఉంటుంది చెప్పండి? మీకు ఎంత చెప్పినా సిగ్గులేకపా, ఎంతమంది మాట్లాడినా సిగ్గులేక బీసీ వాదం ఎత్తుకొని బీసీలలో మొత్తుకుంటుంటే కూడా బీసీలు వచ్చి తిట్టిపోయినరు, వాళ్ళకి సమాధానం చెప్పరు. అంటే ఈ రోజు కిషన్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది, డబుల్ ఇంజిన్ సర్కార్ నెక్స్ట్ వచ్చేదైతే డబుల్ ఇంజిన్ సర్కార్. సరే అండి, మీరు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అసలు లేనే లేదు తెలంగాణలో అని చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ లేదు, మొత్తం మోడీ వస్తాడు అన్నారు. వచ్చిండ్రా మరి 8కి వాళ్ళు సరిపెట్టుకున్నారు. ప్రజాస్వామ్యంలో మంచి తీర్పు ప్రజలు ఇచ్చారు కాబట్టి ప్రజలకు మేము రుణపడి ఉంటాము. వాళ్ళు ఇచ్చిన హామీలను మేము ఇచ్చిన హామీలను మేము నెరవేరుస్తాము, కొద్దిగా వెనక ముందైనా నెరవేరుస్తాము. ప్రజాస్వామ్యంలో వాళ్ళకి మేము ఒక సేవకుల్లాగా పనిచేస్తాం తప్ప మీలాగా దొరల్లాగా గడిపాలన మేము చెయ్యము. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందా? మరి ఎందుకు వస్తుంది? ఒకటండి, వాళ్ళు మాట్లాడేదాన్ని మనం ప్రతిస్పందిస్తాం. తమ్ముడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు కేంద్రంలోనే మీరు ఆక్సిజన్ లో బతుకుతున్నారు, మీరు కేంద్రం ఆక్సిజన్ మీద ఉన్నారు. మీరు ఏమైనా ఫుల్ మెజార్టీతో వచ్చారా? మీరు ఇప్పుడు ఆంధ్రాలో కూటమి కలుపుకోకపోతే మీ పరిస్థితి ఏమిటి అదే మీరు ఆలోచించుకోండి. వాళ్ళకి రాజకీయ వ్యూహంలో మాట్లాడుతుంటారండి, అది మాట్లాడినంత మాత్రం ప్రజాస్వామ్యంలో మనం మంచిగా చేస్తే మననే స్వాగతిస్తారు ప్రజలు. సో ప్రజాస్వామ్యంలో ఎవరు ఉంటే వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఎవరు తీర్పిస్తే ఆ తీర్పుని మనం గౌరవించాలి. మనం ఏదో చిలక జ్యూస్ అని చెప్పుకున్నంత మాత్రం ప్రతిదానికి మనం స్పందిస్తే ఎట్లా చెప్పండి? వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఇవాళ వాళ్ళ కంట్రిబ్యూషన్ అనేది తెలంగాణలో ఏముందో బీజేపీ పార్టీ ఎంపీలు కూడా చెప్పాలి. ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కేంద్రంతో కొట్లాడి మీరు కూడా చెయ్యండి. సక్రమం చేస్తే మీకే ఇస్తారేమో అధికారం. లోకల్ బాడీ ఎన్నికల్లో మాదే హవా అంటున్నారు కదా. సరే కానివ్వండి, ఇప్పుడు తినబోయే ముందు రుచి ఎందుకు కానివ్వండి, మేము కాదని అంటలేము కదా. ఇప్పుడు ప్రజలు ఎవరికి బాగా చేస్తామో, మన ప్రజాస్వామ్యంలో ఎవరికి బాగా చేస్తాము, ఏం చేస్తాము అనేది అయితే ప్రజలకు తెలుసు కదా. బీజేపీ పార్టీని గ్రామాలలో ఎందుకు నమ్మదు? బీజేపీ అంటే ఏంటి? మతతత్వాలను రెచ్చగొట్టడము, దేవుళ్ళ పేర్లు చెప్పుకొని ఓట్లు అడగడము. మేమనేది ఏంటంటే మేము అందరం సమానమే, అందరం బాగుండాలి అన్న నినాదంతో మతాలకు అతీతంగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ. మీరు మతం పేర్లు పూజల పేర్లు, ఈయననేమో సెంటిమెంట్ రాజకీయాలు దాంట్లో పేరు చెప్పుకొని యజ్ఞాలు అవిగా సంగీతానికి చింతకాయలు రాలుతాయా చెప్పండి? ఇవన్నీ కూడా అంతే ఉంటది. ప్రజాస్వామ్య తీర్పును గౌరవించాలి. 5 సంవత్సరాలు మమ్మల్ని ఎవరేం చేయలేరు అట్లా అని చెప్పి కూడా మేము ఎప్పుడు కూడా మా గర్వం అనేది కూడా లేదు, సేవకులాగానే పనిచేస్తున్నాము. రేవంత్ అన్న ఒకటే చెప్పిండ్రు, మనకు ప్రజాస్వామ్యంలో ఒక గౌరవం ఇచ్చిండ్రు, తీర్పునిచ్చిర్రు, దాన్ని మనము భంగం చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రజాస్వామ్యంలో మనం మంచి కలిసి ముందుకెళ్ళాలి. చిన్న ఏదన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక్క ఇంట్లో 3 పిల్లలు ఉంటేనే ఎన్నో విభేదాలు వస్తుంటాయి.
ఎందుకంటే అందులో ఒకటి కాంగ్రెస్ పార్టీని స్వేచ్ఛ ఎక్కువ ఉంటది. ఇవాళ నేను ఒక గ్రామీణ ప్రాంతం మహిళని ఇక్కడ గాంధీ భవన్కి వచ్చి మీ ముందు మాట్లాడుతున్న తమ్ముడు అంటే అది నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశం. కాబట్టి ఈ అవకాశం చాలా గొప్పది అనుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా పనిచేయంగానే పోస్టులు వస్తాయి అవి వస్తాయి అని ఆశించడంలో తప్పు లేదు, కానీ అవకాశాలు అనేవి వస్తుంటాయి, అరుదుగా వస్తుంటాయి. పని చేసినప్పుడు ఎప్పుడో ఒకసారి అయితే గుర్తింపు వస్తుంది. ఏదో ఒకసారి దానికి ఎగ్జాంపుల్ ఇలా చామల కిరణ్ రెడ్డి గారే ఒక సామాన్య కార్యకర్తగా ఇలా ఎదిగి ఈరోజు ఒక ఎంపీ స్థాయికి వెళ్ళి కనివిరిగిన రీతిలో భువనగిరి గడ్డ మీద 2,50,000 మెజార్టీతో గెలిచినంటే ఆమె నాట్ ఏ జోక్. ఇవాళ కేసీఆర్ పేరు చెప్పుకొని కేటీఆర్ గెలిచినట్టు కాదు. ఆయన సామాన్య కార్యకర్త, ఒక ఉద్యమ నాయకుడు. ఫర్ ఎగ్జాంపుల్ మన బీసీ నాయకుడైన పిసిసి గారే ఉన్నారు మహేష్ గారు కూడా ఈ రోజు 30 సంవత్సరాల తర్వాత ఒక పిసిసి అధ్యక్షుని పదవి వచ్చిందంటే ఎంత సమన్వయం, ఎంత పట్టుదల, ఎంత కృషి, ఎంత అది ఉండాలి. అది కమిట్మెంట్ అండి. అలా మనం ముందుకెళ్ళాలి. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ఓడిపోతాము గెలుస్తాము ఇవన్నీ అధికారం ఉంటుంది లేదు, కానీ ప్రజాస్వామ్యంలో ఒక విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలి. ఇలా చేయకుండా మనం ఇష్టానుసారంగా నోరేసుకోవడం అని కాదు. నిజంగా కూడా నాకు తెలిసిన అవగాహన ప్రకారంగా అయితే ఒకటే చెప్తున్నా, మనం ఎన్ని సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నామని కాదు, ఎంత విలువలతోని రాజకీయాలు చేసినామో, మనం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఎంతమందికి మనం మేలు చేశామో అనేది మర్చిపోకుండా జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోవాలి తప్ప ఇట్లనా అనే బతుకు ఇలా కేసీఆర్ కుటుంబానికి అయితే దక్కింది. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ.